భోపాల్ జిల్లా కలెక్టర్ అన్ని ప్రదేశాల్లో భిక్షాటనను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వేలాది మంది భిక్షాటనపై ఆధారపడేవారు ఈ నిషేధంతో ఇంకా ఎక్కువగా కష్టపడతారు. ఒకవైపు నగరాలు భిక్షాటనపై కఠిన చర్యలు తీసుకుంటుండగా సామాజిక కార్యకర్త పి నవీన్ కుమార్ గత దశాబ్దంగా వారికి గౌరవం, ఉపాధి, కొత్త జీవితం అందించేందుకు కృషి చేస్తున్నారు. తమిళనాడులోని ఒక చిన్న గ్రామంలో తీవ్ర పేదరికంలో జన్మించిన నవీన్ తన దివ్యాంగ తండ్రిని వివక్ష ఎదుర్కొనడం చూశారు. అతని తల్లి తీవ్రమైన మోకాళ్ల వేదనతో బాధపడుతూ పనిచేయలేకపోయారు. చిన్నతనంలోనే నవీన్ తన కుటుంబాన్ని పోషించేందుకు పశువుల పాకలను శుభ్రం చేస్తూ రోజుకు 4 రూపాయలు సంపాదించేవారు. ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతున్నప్పుడు తన భోజనానికి ఉంచుకున్న చివరి 10 రూపాయలను ఓ దివ్యాంగుడు భిక్షాటన చేస్తూ అడిగితే ఇచ్చేశాడు. ఆ రాత్రి ఆకలితో నిద్రపోయినప్పటికీ వేలాది మంది ఇలానే బతకాల్సిన పరిస్థితిని ఊహించి కలవరపడ్డాడు. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని సంకల్పించి ఆయన అచ్చాయన్ ట్రస్టును స్థాపించారు. ప్రస్తుతం ఈ సంస్థ 18 జిల్లాల్లో 400కి పైగా స్వచ్ఛంద సేవకులతో కలిసి యాచకులకు పునరావాసం కల్పిస్తోంది. ఇప్పటి వరకు 5,000 మందికి పైగా వీధుల్లో భిక్షాటన చేసేవారిని రక్షించారు. 572 మంది భిక్షాటనను వదిలిపెట్టి ఉపాధి పొందారు. మానసిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వైద్యం అందించాడు. 2020లో అచ్చాయన్ ట్రస్ట్ ఏరోడ్లో ఓ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అక్కడ 40 మంది ఉంటున్నారు. మిగిలిన వారిని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్పించారు. నవీన్ కుమార్ లక్ష్యం 200 మందికి పైగా ఆశ్రయం కల్పించే శాశ్వత పునరావాస కేంద్రాన్ని నిర్మించడం. స్థలం ఏర్పాటైంది, కానీ నిర్మాణానికి నిధులు ఇప్పటికీ సవాలుగా ఉన్నాయి. అచ్చాయన్ ట్రస్ట్ అనేక మంది మద్దతుతో ముందుకు సాగుతూ జీవితాలను మార్చడానికి ప్రయత్నిస్తోంది. తగిన నిధులు అందితే దేశవ్యాప్తంగా పునరావాస కార్యక్రమాలను విస్తరించే నవీన్ ఆశయం నిజమవుతుంది. భిక్షాటన అనివార్యం కాకుండా ప్రతి ఒక్కరికీ గౌరవంతో జీవించే అవకాశాన్ని కల్పించాలి అన్నది ఆయన సంకల్పం.